హాయ్ అండి, నేను మీ సంధ్య తాండాలో తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా ఇంట్రో చెప్పక 4 డేస్ అయిపోయింది. చాలా మిస్ అయ్యాను. అలాగే ఇలా ఇంట్రో చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక సిస్టర్ అయితే డైలీ కామెంట్ చేస్తున్నారు, అక్క డైలీ వ్లాగ్స్ పెట్టండి అని. ఖచ్చితంగా డైలీ వ్లాగ్స్ తొందరలోనే పెడతాను సిస్టర్. ఇప్పుడైతే పెట్టలేను, కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది కూడా తొందరలోనే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి థర్స్డే రోజు అలాగే ఫ్రైడే రోజు 2 డేస్ వ్లాగ్ అండి. థర్స్డే రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా షూట్ చేశాను. ఫ్రైడే రోజు ఏంటనంటే మాకు బాగా తెలిసిన పిల్లలు, అలాగే మాకు హెల్ప్ చేయడానికి మాకు పనికొచ్చే పిల్లలు, వీళ్ళంతా మనీ కలెక్ట్ చేసుకొని మా ఇంటి దగ్గరే బయటే అవుట్డోర్ ప్లానింగ్ లాగా చికెన్ బిర్యానీ అందరం కలిసి చేసామండి. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. పూర్తిగా నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్స్డే రోజు మార్నింగ్ 5 o'clock అంతా నిద్ర లేచానండి. కానీ బయటకు వచ్చి అస్సలు పని చేసుకోలేకపోయాను, అంత చలిగా అనిపించింది. అందుకు ఇంట్లోనే కసు చిమ్మేసి తర్వాత బయట గేటు ముందుకు వచ్చేసి గేటు ముందు కూడా కసు చిమ్మేసి ముగ్గు అయితే అలా పెట్టేశాను. ఇంకా పిల్లలకి కసు చిమ్మక ముందే నీళ్ళకైతే అంటించేస్తానండి. ప్రతిరోజు వీళ్ళ డైలీ రొటీన్ అయిపోయిందనమాట. ఇదైతే నిద్ర లేవంగానే ఇలా పొయ్యి దగ్గరకు వచ్చి కూర్చోవడం, చిన్న చిన్న కట్టెలు పెట్టి పొయ్యిని వెలిగించుకోవడము, వాళ్ళు కాచుకోవడం, వాళ్ళ నీళ్ళని వాళ్ళ చలిని వాళ్ళే కాచుకోవడం, అలా వాళ్ళకి అక్కడ ఒక 1/2 hour దాకా టైం అయితే అయిపోతుంది డైలీ. ఇంకా వాళ్ళు అక్కడ మంట దగ్గర అలా కూర్చొని ఉంటే నేను వెళ్ళేసి పిల్లలకి టిఫిన్లోకి అయితే రోటీ అండ్ చోలకాయ కర్రీ అయితే చేశాను. తర్వాత అలా చేసిన తర్వాత పిల్లలు కూడా ఫ్రెష్ అప్ చేపించేసి పెట్టేశానండి. ఈ మధ్య కాలంలో నేను అస్సలు స్పెషల్స్ చేయడం లేదు, అలాగే టిఫిన్స్ కూడా చేయడం లేదు. ఎందుకనంటే ఇంట్లో మిక్సీ పాడైపోయిందండి. అందుకు ఇంకా బాగు చేయించడానికైతే ఇచ్చాము, అది వచ్చేదాకు ఇంకా నో టిఫిన్స్ అనమాట. అందుకు వాళ్ళు సరిగ్గా రోటీ ఇంకా కర్రీ తినరు కడుపు నిండా అనేసి వాళ్ళ కోసం పాలు కూడా ఇచ్చేసాను. పాలు అయితే ఆవు పాలండి, పెరుగు కూడా ఆవు పెరుగే. ఇంకా వీళ్ళకి ఈరోజు లంచ్లోకి అయితే మాత్రం పెరుగు ఇంకా రసము అండ్ కర్రీ కొద్దిగా వేసి అయితే క్యారీ అయితే కట్టేశాను. ఇలా గీత దాంట్లో అయితే ఇలా కట్టేస్తానండి. ఇద్దరు షేరింగ్ చేసుకొని తింటారనమాట వాళ్ళిద్దరూ. ప్రతిరోజు డైలీ ఇవే అయిపోతున్నాయి, నో స్పెషల్స్. కాబట్టి పిల్లలు చాలా కొద్దిగా డల్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా నాకైతే అలా అనిపిస్తుంది. ఇంకా తర్వాత ఇద్దరికి కలిపి ఒకే క్యారీ బ్యాగ్లో అయితే క్యారీ అయితే కట్టేశానండి. వాళ్ళు షేర్ చేసుకుంటారు కాబట్టి. గీతనే క్యారీ చేస్తుంది అనమాట దీన్ని అయితే మొత్తానికి. ఎందుకనంటే మా ఉదయ్ ఈ మధ్య కాలంలో క్యారీ బ్యాగ్స్ చాలా పోగొట్టేస్తాడని చెప్పాను కదండి. తర్వాత ఈరోజు నేనేం చేశాను అనేది రఫ్గా అయితే షూట్ చేశాను. పిల్లల కోసం చేసినవే, మా కోసం కూడా లేండి. ఇంకా ఇప్పుడు టమాటోస్ కాస్ట్ చాలా తక్కువైపోయాయి కదా. అంటే మా సైడ్ చాలామంది ఇళ్ళల్లో టమాటో రసము, టమాటో కర్రీ ఫ్రీక్వెంట్గా ఉంటూనే ఉన్నాయి, ఎన్ని కర్రీస్ ఉన్నా సరే. తర్వాత అయితే టమాటో రసము, ఇంకా మధ్యాహ్నం కోసం అయితే ఇంకా ఇది చోలకాయ కర్రీ, వైట్ రైస్ అనమాట. ఇప్పటి కోసం అయితే కర్రీ అండ్ రోటీ చేశానమాట. మార్నింగ్ టైం అయితే థర్స్డే రోజు అయితే ఇక్కడ దాకే షూట్ చేశానండి. మళ్ళీ ఫ్రైడే రోజు చెప్పాను కదా అందరం కలిసి ఇలా కుక్ చేసుకున్నాము అనేసి. ఇంకా పిల్లలు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నదండి ఇదైతే. అందరూ వీళ్ళంతా సంక్రాంతి సెలవులకి చదువుకుంటూ వచ్చిన పిల్లలు, అలాగే మాకు తెలిసిన పిల్లలు అన్నాను కదా, అందరూ మనీ కలెక్ట్ చేసేసుకొని చికెను ఇంకా బిర్యానీకి సంబంధించినవి అన్నీ వాళ్ళే తెచ్చుకున్నారు. అక్క చేయించక నేను చేస్తున్నాను అనమాట. ఇంకా అలాగే నేను బయటకైతే వెళ్ళలేనండి. అందుకు మా ఇంటి దగ్గర ప్లేస్ ఎక్కువగా ఉంటుంది, మా బౌల్సే మాకు టెంట్ హౌస్ ఉంది కాబట్టి ఇక్కడికే తెచ్చేసుకున్నారు, ఇక్కడే తింటారు అనేసి. రాగా అలాగే పెడదాం అనుకున్నానండి మొత్తానికి. కానీ మీకు చాలా ఫన్నీగా ఉండే ఇక్కడైతే. ఎప్పుడు చేసామో కూడా అస్సలు తెలియలేదన్నమాట. వాళ్ళే ఆనియన్స్ కట్ చేసి ఇచ్చారు, కొత్తిమీర, ఇంకా A to Z కటింగ్ అయినా సరే క్లీనింగ్ అయినా సరే మొత్తం వాళ్ళే చేశారనమాట. నేను ఓన్లీ అలా ఎంతైతే సరిపోతుందో అంత కలిపి ఇచ్చేసాను. ఇందుకు
వీళ్ళకి మెయిన్ సపోర్ట్ మా హస్బెండ్ అండి. ఇంకా వాళ్ళకి గ్యాస్ పొయ్యి మొత్తం సెట్ చేసి ఇవ్వడం, అక్కడ చూసుకోవడం అంతా మా హస్బెండ్ డ్యూటీ అనమాట. చాలా బాగా అనిపించింది నిజం చెప్తున్నా. ఇంకొకసారి బయటకు వెళ్ళి చేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఎక్స్పీరియన్స్ మంచిగా అయ్యిందనమాట నాకైతే. ఇంకా అప్పుడప్పుడు గుళ్ళ దగ్గర చేస్తాము, కానీ ఇలా చికెను ఇవైతే బయట చేయడం ఫస్ట్ టైం అనమాట నేనైతే. నాకు మంచిగా అనిపించింది. ఇక్కడైతే బిర్యానీ సామాన్లది ప్యాకెట్స్ ఉంటాయి కదండి, 10 రూపీస్ ప్యాకెట్స్, అవి తెచ్చారనమాట. ఇంకా అందుకు అవన్నీ తీసి వేస్తున్నాను. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నారు కదా, అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి అని చెప్పాను. అందుకు ఒక పక్క అయితే వేయిస్తున్నారు. తర్వాత వాళ్ళు తెచ్చుకున్న మసాలాలు అయితే కొద్దిగా తక్కువ అనిపించాయండి నాకైతే. అందుకు నా దగ్గర ఉన్న చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, బిర్యానీ మసాలా ఇవన్నీ యాడ్ చేస్తాను ఫస్ట్ అయితే. క్వాంటిటీ వచ్చేసి 3 kgs చికెన్కి 3.5 kgs రైస్ అండి. ఇవైతే చేస్తున్నాను అనమాట. ఇంకా ఇంత క్వాంటిటీ చేయడం అయితే నేను కూడా ఫస్ట్ టైమే. మొత్తానికి 6 kgs అవుతుంది కదండి చికెన్ అండ్ రైస్. ఇంకా ఇంత క్వాంటిటీ చేయడం అయితే నేను కూడా ఫస్ట్ టైమే. 2 kgs నాకు బాగా అలవాటు. 3 kgs అనేసరికి కొద్దిగా టెన్షన్గా అనిపించింది. అక్కడ గ్యాస్ పొయ్యికి గాలి వస్తుందండి మొత్తానికి. సరిగ్గా గ్యాస్ కట్టేస్తున్నాడు అనమాట. గాలి ఎక్కువగా రాకుండా కటన్లా కట్టేశాడు. తర్వాత బిర్యానీ సామాన్లు మొత్తం వేసుకున్న తర్వాత ఉప్పు అండ్ కారము, పసుపు, మసాలాలు కూడా యాడ్ చేసాము. ఇలా ప్యాకెట్స్ లో తెచ్చుకున్నారండి. ఇదైతే గరం మసాలా, తర్వాత పొడి, బిర్యానీ మసాలా కూడా తెచ్చుకున్నారు. అవన్నీ కూడా యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తానికి మళ్ళీ అప్పుడు చెప్పాం కదండి, మొత్తం ఇక్కడ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాను అండి అనేసి. అవైతే మళ్ళీ వేయించుకుంటున్నారు వాళ్ళైతే. అప్పుడు గాలి వచ్చింది అనేసి గ్యాస్ స్టవ్ ఆగిపోయిందండి. అందుకు మళ్ళీ మొత్తం ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నారు. హార్డ్లీ చెప్పాలి అంటే మొత్తం ఒక 40 minutes కంతా కంప్లీట్ అయిపోయిందండి చేయడం అయితే. అందరూ ఒక్కొక్క చెయ్యి పడుతుంది కాబట్టి, అంటే ఒక్కొక్కరు ఒక పని చేస్తారు కాబట్టి ఇలా చాలా బాగా అనిపించింది అనమాట. అవుట్డోర్లో ప్లాన్ చేసుకున్నా అట్లే ఉంటుంది. ఎందుకనంటే ఫ్యామిలీతోని అలాగే ఫ్రెండ్స్తోని పోతాం కాబట్టి, ఓన్లీ కుకింగ్ పర్పస్ మీదనే పోతాం కాబట్టి ఫస్ట్ మనస్ఫూర్తిగా అందరూ కలిసి కుక్ చేసుకొని తింటే ఆ హ్యాపీ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే మాత్రం మొత్తం అన్నీ అలా కలిపేశాను. తర్వాత కారం అయితే చూసుకుంటున్నాను అనమాట. అంటే ఇంత క్వాంటిటీలోకి అయిందా లేదా అనేసి 1కి 2 సార్లు చూసుకుంటూ చేస్తున్నాను. తర్వాత వీటితో పాటు కర్డ్ కూడా యాడ్ చేశాను. ఇలా కలిపేటప్పుడు మసాలా వచ్చేసి ఎప్పటికైనా చికెన్ వచ్చేసి ఇలా టైట్గా ఉండొద్దు అండి. ఎందుకనంటే అలా ఉంటే ఏమవుతుంది అంటే కింద మసాలా మొత్తం అలాగే గడ్డలు గడ్డలుగా ఉంటుంది. దాన్ని మనం మళ్ళీ రైస్లోకి ఇలా కలుపుకొని తినాల్సి వస్తుందన్నమాట. తర్వాత ఇలా ఉంటే ఇంకొకటి ఏంటనంటే ఖచ్చితంగా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అందుకు పెరుగు యాడ్ చేయాలి ఖచ్చితంగా. ఇలా మనం కర్డ్ యాడ్ చేసినా సరే టైట్గానే ఉంది అనుకోండి, మనము రైస్ ఉడికించిన వాటర్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసైనా సరే మనకి ఈ చికెన్ అనేది లూజ్గా ఉండాలన్నమాట. అంటే మసాలా మొత్తం కలిపిన తర్వాత మనకి చేతులకి చాలా లూజ్గా అనిపించాలి. అప్పుడైతే మాత్రం జ్యూసీగా వస్తుంది బిర్యానీ. ఎలాంటి అడుగంటకుండా అలాగే బాగుంటుందన్నమాట. మసాలా మొత్తం ఒకే చోట ఉండకుండా అంతా స్ప్రెడ్ అయ్యి బాగా వస్తుంది. ఇంకా కర్డ్ కూడా సేమ్ అంతే. 3 kgsకి నేను ఒక హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్ అయితే యాడ్ చేశానండి. మొత్తం యాడ్ చేసేసుకొని దీన్నైతే మాత్రం ఒక 15 minutes పాటు అయితే పక్కన పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట. నాకు కూడా ఇదంతా పని కొద్దిగా అంతా చూసుకునేసరికి ఇంకా పక్కనైతే పెట్టేశాను. చాలా రైస్ అయిపోయింది. ఇంతమంది మీద తినొచ్చా అనిపించింది అనమాట. ఈ మొత్తానికి ఇట్లా చేసింటే మొత్తానికి 10 members అండి. పిల్లలు మొత్తం 8 members ఉన్నారు. ఇంకా మాతో కలిపి 10 members అనమాట. తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చింటే మా హస్బెండ్ అయితే తీసి పక్కన వేస్తున్నాడు. తర్వాత నేను వచ్చేసి రైస్కి అయితే పెట్టేస్తున్నానండి. రైస్ వచ్చేసి 3 kgsకి అయితే నేను అంత వాటర్ తీసుకున్నాను అనమాట. ముందే నానబెట్టేశాను, స్టార్టింగ్లోనే చూసారు కదా.
వాటర్ అయితే అన్ని పోసాను. అయితే మాత్రం బిర్యానీ మసాలా మొత్తం యాడ్ సేమ్ దీనిలో కూడా సేమ్ అంతేనండి. చెక్క, లవంగాలు, ఇంకా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా ఉడికించుకుంటాను అనమాట. ఈ వాటర్ని అయితే ఒక 10 మినిట్స్ పాటు ఉడికించాలండి ఈ వాటర్ అయితే. ఇంకా ఆ లోపు ఇలా కుకింగ్ చేసిన రోజు అయితే మా పిల్లలు కూడా సెలవు అయితే ఉందండి. అందుకు మా పిల్లలు కూడా మంచిగా మా చుట్టూతోనే తిరుక్కుంటూ ఇంకా మాకేమైనా అందివ్వాల్సినవి ఉంటే అన్నీ అందించుకుంటూ అలా ఉన్నారనమాట. ఇంకా తర్వాత ఫైనల్గా కుకింగ్ చేయడం కూడా కంప్లీట్ అయ్యే టైం అయితే వచ్చేసింది. ఎందుకనంటే ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత 50% రైస్ ఉడికిన తర్వాత, అంటే మొత్తం రైస్ ఉడికిన తర్వాత నేను ఒక బౌల్లోకి చికెన్ యాడ్ చేసి అందులోకి ఇలా పోర్షన్స్ వైజ్గా రైస్ పైన చికెన్ పైన పరిచేసి తర్వాత దమ్ముకు పెట్టేస్తాను అనమాట. దమ్ ఏంటనంటే మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో, అలాగే ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెడతాను. దమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఉడికేటప్పుడు ఏంటనంటే నిమ్మకాయ యాడ్ చేస్తున్నామండి. డెఫినెట్గా నిమ్మకాయ యాడ్ చేసుకోండి కొత్తగా చేసే వాళ్ళైనా సరే. ఎందుకనంటే నిమ్మకాయ ఎందుకు యాడ్ చేస్తాము ఇలా రైస్ వాటర్లోకి అంటే, అది రైస్ ఉంటుంది కదండి, అతుక్కోకుండా వస్తుందన్నమాట. ఒకటికొకటి టచ్ అవ్వదు, ముద్దలా రాదనమాట రైసు. ఇంకా తర్వాత అయితే మాత్రం ఇక్కడ మొత్తానికి బాగా వాటర్ ఉడికిన దాంట్లోనే మనం నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసాము. ఇంక ఇక్కడ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక 50% రైస్ని అయితే ఉడికిచ్చేసాను. మొత్తం అలా చికెన్లోకి స్ప్రెడ్ చేసేది మొత్తం మా వాళ్ళు షూట్ చేయలేదండి. ఈ నా సెల్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు. అలా షూట్ చేశాను అనమాట పిల్లలే అక్కడక్కడ. ఇంకా కొద్దిగా ఆకలితో ఉన్నారు కదా అనేసి నేను కూడా ఫ్రీక్వెంట్గా షూట్ చేసుకోవాలి, అలా కాకుండా ఫస్ట్ అయితే వీళ్ళు తొందరగా తినేసేయాలి అనే పర్పస్లో వేసాను. వాళ్ళకి వీలున్న చోట అలా షూట్ చేశారనమాట. చూసారు కదా, ఇక్కడ మనము ముందుగానే బాగా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా మంచిగా నానిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టించాను కాబట్టి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఆయిల్ అండి. ఆయిల్ అయితే మాత్రము ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆ ఆయిల్ అనమాట ఇది. ఆ ఆయిల్ మన బిర్యానీకి ఎంతైతే పడుతుందో అంతా ఇలా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి ఒక 2 మినిట్స్ పాటు బాగా కలిపేసేయాలి. ఇలా నేను చేసిన పద్ధతిలో చేస్తే ఇన్ని కేజీస్ అన్ని కేజీస్ అని కాదండి, ఎన్ని కేజీస్ అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఈ రైస్ ముద్దలా అవుతుంది, చికెన్ ఉడకదు, ఇలాంటివి అస్సలు ఉండవన్నమాట. పర్ఫెక్ట్గా రైస్ కూడా ఉడుకుతుంది, అలాగే ఖచ్చితంగా చికెన్ ముక్కలు కూడా ఉడుకుతాయి, మంచిగా జ్యూసీలా కూడా అవుతాయి అన్నమాట. ఇంకా తర్వాత చూసారు కదా, చికెన్ అయితే ఇలా ఉండాలన్నమాట మొత్తానికి. ఇంకా ఇలా చికెన్ కలిపిన తర్వాత పైనుంచి రైస్ని స్ప్రెడ్ చేసేది, ఇవన్నీ అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అంటే 50% రైస్ ఉడికిందాన్ని దానిపైన వేసుకున్న తర్వాత కొత్తిమీర అలాగే పుదీనా పైనుంచి గీ యాడ్ చేసుకొని ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసి ఒక 15-20 మినిట్స్ దాకా దమ్ముకైతే పెట్టేశాను. తర్వాత మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందంటే నిజం చెప్తున్నా, చాలా బాగా నచ్చిందనమాట నాకైతే. టేస్ట్ అయితే ఫస్ట్ టైం అండి ఇంత క్వాంటిటీ చేయడమైనా. ఇంకా బాగా మోటివేటివ్గా అనిపించింది అనమాట. నాకు ఎన్ని కేజీస్ అయినా చేస్తాను అనిపించింది అనమాట. అంటే నేను చేసే ప్రాసెస్లో ఎన్ని కేజీస్ చేసినా పర్ఫెక్ట్గానే వస్తుందని తెలుసు, కానీ చేయడం వేరు, మనకి తెలియడం వేరు కదండి. చేస్తే చాలా ఎక్స్పీరియన్సెస్ అవుతాయి అన్నమాట. తర్వాత వెంటనే పెట్టేశాను. ఇంకా అందరికీ అయితే స్టెప్స్ వైజ్ పెట్టేశాను అనమాట. ఇందులోకి రైతా కానీ అలా అని రసం కానీ ఏమీ చేయలేదండి. ఓన్లీ ఆనియన్స్ కట్ చేసుకున్నారు, వాటితోనే తిన్నారనమాట. చాలా బాగుంది అని చెప్పారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఒక రోజు అయితే మాత్రం ఇలా స్పెండ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు నేను ఖాళీగానే ఉన్నాను, అలాగే మా హస్బెండ్ కూడా ఖాళీగానే ఉన్నాడండి ఆ రోజైతే. అందుకు బాగా అనిపించింది మాకైతే, ఎలాంటి హడావిడి ఏమీ లేకుండా. ఈరోజు మీరు ఇంత దాకా మా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి తిన్న తర్వాత మళ్ళీ నైట్కి అయితే ఇంత మిగిలింది. నేను రైస్ 1/2 kg ఎక్కువ వేయడం వల్ల రైస్ ఎక్కువగా ఉంది, ముక్కలు తక్కువగా ఉన్నాయన్నమాట నైట్కి అయితే. చూసారు కదా, ఇలా వచ్చిందనమాట. ఒక్క మెతుకు కూడా విరిగిపోకుండా, అలాగే చాలా బాగుండే. ఇంకా అందరూ తిన్న తర్వాత అయితే ఇంత ఉంది. ఇంత దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.